Welcome back to my channel, guys. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సంవత్సరం మొత్తం రిమోట్ కోసం కొట్టుకొని హఠాత్తుగా ఈ రోజే ఇలా ప్రేమ వచ్చేస్తుంది ఏంటో అర్థం కాదు నాకైతే. సర్లే, నో టెన్షన్, మనకు అది తెలియకున్నా ఏం కాదు. కానీ విఎస్ కోడ్లో మీకు పైథాన్ని ఇన్స్టాల్ చేయడం తెలియకుంటే చాలా కష్టం బిగులు, చాలా కష్టం. బట్ రిలాక్స్ గైస్, బికాస్ మై హూనా. మీరు ఫస్ట్ మీ గూగుల్ బ్రౌజర్లోకి వెళ్ళి సర్చ్ ఫర్ పైథాన్ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని కొట్టండి. మీకు ఫస్ట్ డిస్ప్లే అయిన వెబ్సైట్ మీద క్లిక్ చేసి మీ దగ్గర కనిపిస్తున్న లేటెస్ట్ వర్షన్ మీద డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ ఫైల్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ సైడ్కి చిన్నగా ఒక డైలాగ్ బాక్స్ లాంటిది కనబడుతుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకో డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ చిన్న టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్కి మీ పైథాన్ అనేది మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిపోతుంది. మరి ఇప్పుడు డౌన్లోడ్ అయిన పైథాన్ నిజంగానే డౌన్లోడ్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా? रुको जरा सबर करो. మీరు మీ కంప్యూటర్లో ఉన్న సెర్చ్ బార్లో టర్మినల్ అని టైప్ చేయండి. మీకు అప్పుడు ఒక కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో జస్ట్ పైథాన్ అని టైప్ చేయండి. అక్కడ నేను చూపిస్తున్నట్టు కనబడితే మీ దాంట్లో పైథాన్ డౌన్లోడ్ అయినట్టే. అట్ ది సేమ్ టైం అది ఏం వర్షన్ కూడా చూపిస్తుంది. మరి నెక్స్ట్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఆగండి అక్కడికే వస్తున్నా. దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్న విఎస్ కోడ్ని ఓపెన్ చేస్తే మీకు ఆల్రెడీ ఒక వెల్కమ్ పేజ్ అనేది కనబడుతుంది. అక్కడ సైడ్కి ఉన్న ఒక ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు అక్కడ సైడ్ బార్లో ఒక సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు పైథాన్ అని టైప్ చేయండి. నేను చూపిస్తున్నట్టుగా ఆ పైథాన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు ఆ పైథాన్ ఎక్స్టెన్షన్తో పాటు పైథాన్ డీబగ్గర్ కూడా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత మీరు ఇలా న్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తే పైన పైథాన్ అనే ఆప్షన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి ఒక ఫైల్ని క్రియేట్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఫైల్లో మీకు కావాల్సిన కోడ్ని మీరు రాయొచ్చు. దాన్ని అట్ ది సేమ్ టైం రన్ కూడా చేయొచ్చు. బట్ ఒకటి మాత్రం మర్చిపోవద్దు, ఈ ఫైల్ని సేవ్ చేసేటప్పుడు మాత్రం మనం ఫైల్ నేమ్ తర్వాత లైక్ ఇప్పుడు నేను రాస్తున్నా చూడండి p001.py py అనే ఎక్స్టెన్షన్ మాత్రం తప్పకుండా రాయాలి. లేదంటే మీ ఫైల్. సో అది సంగతి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సరక వాటెవర్